హృదయంలో కృతజ్ఞతాభావం ఉండాలి. పొందిన సహాయాన్ని చేతల రూపంలో తిరిగి చూపించటానికి ప్రయత్నించటం అంతకంటే ముఖ్యం. మనం ఎవరి దగ్గర నుండైనా సౌజన్యతను పొందామంటే మళ్ళీ మన వంతు వచ్చినప్పుడు తిరిగి ఇచ్చి రుణం తీర్చుకోవాలి. ఒకరు ఇచ్చిన దానిని స్వీకరించి తిరిగి మరొక దాన్ని అర్పించాలనే శిక్షణ పొందాలి. కానీ అది చెల్లుకు చెల్లు కాదు. బహుమతి ఇచ్చిన వారికి ఆ బహుమతిని తిరిగి ఇచ్చేయగలమా? దయచేసి అసలైన మానవ మర్యాద ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నేనీరోజు ఇంత పొందాను, నాకేం చెయ్యాలో తెలియటం లేదు అని హృదయం అనుకున్నప్పుడు నిజమైన కృతజ్ఞతాభావం ఏర్పడి కళ్ళ వెంబడి నీరు కారుతుంది. ఇది చాలు. అందుకే వాటిని ముత్యాలంటారు. కవులు కళ్ళలో నుండి ముత్యాలు రాలుతున్నాయి అని వర్ణిస్తారు. ప్రతి కన్నీటి చుక్క ఒక ముత్యం కావాలి. అప్పుడే ఇతరుల హృదయాలలో ఏమి జరుగుతున్నదో మీ హృదయానికి అర్థమవుతుంది. వీటిని గురించి మాట్లాడనవసరం లేదు. పవిత్రంగా ఉండవలసిన దానిని రహదారుల్లో బాహాటంగా ఆలింగనాలు చేసుకొని దీనిని ప్రదర్శించనక్కర్లేదు. కనీసం మన అభ్యాసీలైన నిజమైన అర్థంలో మరింత సంస్కారవంతులుగా తయారు కావాలి.